ఇప్పుడు 51వ సూత్రము. తస్యాపి నిరోధే సర్వనిరోధా నిర్బీజః సమాధిః. తస్యాపి నిరోధే సర్వనిరోధా నిర్బీజః సమాధిః. ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించటం వల్ల సర్వం నిరోధితమై నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. సాక్షాత్కారమే మన పరమావధి అని మనం గ్రహించాం. ప్రకృతి, మనస్సు, శరీరాలతో మనం తాదాత్మ్యం పొంది ఉండటం వల్ల మనం పురుషుడిని సందర్శించలేకున్నాం. పామరుడు తన శరీరమే ఆత్మ లేదా పురుషుడని అనుకుంటాడు. పండితుడు తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరు భ్రమలోనే ఉన్నారు. శరీరాదులతో పురుషునికి ఇలా తాదాత్మ్యాన్ని కలిగించేదేది? వివిధ చిత్తవృత్తులు పురుషుని ఆవరించి ఉండటం వల్ల ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబం మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే నాకు కోపం వచ్చింది అంటూ పురుషునికి లేదా ఆత్మకు కోపం వచ్చిందనుకుంటాం. ప్రేమ అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే మన ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి మాకు ప్రేమ ఉంది అని చెబుతాం. పురుషునిలో దౌర్బల్యం అనే వృత్తి ప్రతిబింబిస్తే మనం దుర్బలులం అనుకుంటాం. రకరకాలైన ఈ మనోభావాలన్నీ పురుషుని ఆవరించి ఉన్న సంస్కారాల వల్ల కలుగుతుంటాయి. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంత కాలం పురుషుడిని మనం దర్శించలేము. చిత్త వృత్తులన్నీ శాంతిస్తే తప్ప పురుష స్వరూపం మనకు గోచరం కాదు. కాబట్టి మొదటగా చిత్తవృత్తుల స్వభావ స్థితుల గూర్చి, తర్వాత చిత్తవృత్తులన్నీ నిరోధించే ఉత్తమ ఉపాయాల గూర్చి అగ్నిని అగ్నియే దహిస్తుంది అన్న రీతిలో ఒక్క వృత్తియే ఇతర వృత్తులను అన్నింటినీ నిరోధించగలిగేంతగా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని గూర్చి పతంజలి మనకు బోధిస్తాడు. ఒకే చిత్తవృత్తి నిలిచి ఉన్నప్పుడు ఆ వృత్తిని కూడా నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధిని నిర్బీజ సమాధి అంటారు. ఈ స్థితిలో ఏమీ మిగలదు. ఆత్మ తన సహజ వైభవంతో యథాతథంగా ప్రకటమవుతుంది. అప్పుడు మాత్రమే ఆత్మ దేనితో కూడిన మిశ్రమం కాదని, ఆత్మ మాత్రమే ఈ విశ్వంలోని ఏకైక నిత్య సహజ వస్తువని, అది జనన మరణ రహితమని, అవినాశి అని, శాశ్వత ప్రజ్ఞాసారమని గ్రహిస్తాము. థ్యాంక్ యూ.